ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ మంగళవారం రోజు కుంభరాశి వారు ఒక స్త్రీ వల్ల మోసపోతారు. తస్మాత్ జాగ్రత్త. ఆ స్త్రీ ఎవరు? ఏ విధంగా తన వల్ల మీరు మోసపోతారు? ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు మరియు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు పూజలు చేయబడును. గురువు గారు శ్రీనివాసరాజు గారు. గురువువారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని ఇక్కడ కనుగొనండి. ఈ అంశాలను వివరంగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా భావోద్వేగంగా ఉంటారు. ఈరోజు మీరు కొంచెం బలహీనంగా ఉండవచ్చు. మంగళవారం అంటే మంగళ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మంగళం అంటే శక్తి, తపన, ఆగ్రహం, నిర్ణయ శక్తి. కానీ ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ మంగళవారం వెనుకబడిన శని గ్రహానికి సమీపంగా సంచరిస్తున్నాడు. ఈ యొక్క యోగం వల్ల కుంభరాశి వారికి కొంత గందరగోళం, అవిశ్వాసం మరియు వ్యక్తిగత సంబంధాల్లో తారతమ్యం వచ్చే అవకాశం ఉంది. శని మీ యొక్క రాశి అధిపతి అయినా మంగళుడు మీకు ప్రతిబంధకుడు. ఇద్దరు కలిసినప్పుడు నమ్మకంపై పరీక్ష తప్పకుండా వస్తుంది. అయితే ఒక స్త్రీ వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంది. ఇది రొమాంటిక్ రిలేషన్ మాత్రమే కాదు. మీరు నమ్మిన సహచరులు కార్యాలయంలో మీ వెనుక మాటలు చెప్పడం, లేదా ఒక స్నేహితురాలు మీ యొక్క వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పడం, వ్యాపారంలో ఉన్నటువంటి స్త్రీ భాగస్వామి మీకు నమ్మక ద్రోహం చేయడం, లేదా ప్రేమలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా మిమ్మల్ని విడిచి వెళ్ళడం. ఈ మోసం చిన్నదైనా సరే అది మీ యొక్క మనసులో పెద్ద గాయాన్ని మిగిలిస్తుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నాడు. వృశ్చికం అంటే రహస్యాలు, ద్రోహం, మాయ, భ్రమలు. ఈ చంద్రుడి యొక్క స్థితి వల్ల మీరు ఏదైనా విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రేమను నమ్మకం అనుకోవచ్చు, కానీ ఎదుటివారి ఉద్దేశం వేరేలా ఉండవచ్చు. అందుకే ఈరోజు భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. ఎవరు ఎంత దగ్గరగా ఉన్నా ఆలోచించకుండా ఏది నమ్మకండి. కొత్తగా పరిచయమైన స్త్రీలు, వీరిలో కొందరు మీ యొక్క నమ్మకాన్ని పొందడానికి చమత్కారంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పాత స్నేహితురాలు, గతంలో మీకు దగ్గరగా ఉన్నవారు ఈరోజు మిమ్మల్ని వాడుకోవాలి అనుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో సహచరులు, ముఖ్యంగా మీ యొక్క విజయాన్ని చూసి అసూయ పడేవారు కూడా మీపైన కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో పరిచయమైన స్త్రీల ద్వారా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆన్లైన్ సంబంధాల్లో మీకు అత్యంత జాగ్రత్త అవసరం. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు అవుతూ వస్తాయని చెబితే అస్సలు నమ్మకండి. ఏ స్త్రీ వ్యక్తి నుండి అయినా వస్తున్న ఆర్థిక సలహా ఈరోజు మీకు శుభం కాదు అనే విషయాన్ని గమనించండి. డబ్బు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, ఇటువంటి పనులు వీలైనంత వరకు ఈరోజు వాయిదా వేయండి. చెల్లింపులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ప్రేమలో ఉన్న కుంభరాశి వారు ఈరోజు సున్నితమైన స్థితిలో ఉంటారు. మీ యొక్క ప్రేమికురాలు మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, లేదా మీరు ఆమె మాటల వల్ల కుంగిపోవచ్చు. కొంతమందికి వేరుపాటు తీర్మానం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈరోజు తాత్కాలిక భావోద్వేగం మీద నిర్ణయం తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం మాత్రం మీకు తప్పదనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించండి. హనుమాన్ చాలీసాను చదవండి. ఇది మంగళం యొక్క ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. ఎరుపు రంగు దుస్తువులు అస్సలు ధరించకండి. ఇది మంగళ ఆగ్రహాన్ని పెంచుతుంది. ఒక స్త్రీపై అనుమానం ఉంటే వెంటనే స్పందించకండి. 24 గంటల లోపు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రోజున పసుపు పువ్వులు దానం చేయడం వలన మీకు శుభప్రదం. ఈరోజు జరిగే ఒక సంఘటన మీకు ఒక గుణపాఠంగా మారుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి,
అనే స్పష్టత కూడా వస్తుంది. ఈ మోసం చిన్నదైనా అది మీకు జీవితంలో జాగ్రత్తల పాఠం అవుతుంది. దీనివల్ల మీరు తర్వాత రోజుల్లో మరింత తెలివిగా మారుతారు. చూశారు కదండి ఫ్రెండ్స్, జూన్ 2వ తారీఖు కుంభరాశి వారి యొక్క జాతక ఫలాలు ఏ విధంగా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.